హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈ వీడియోలో మనం టీజీఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే కాలేజీలలో హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి, ఆ కాలేజీలో కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ జరిగిన ప్లేస్మెంట్స్లో ఆయా కాలేజీలలో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఆయా కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఆ హాస్టల్ ఫీ సంవత్సరానికి ఎంత ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి నేను చేయబోయే వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మనం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవో తెలుసుకుందాం. టాప్ 10th కాలేజ్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అటానమస్ కాలేజ్. ఈ కాలేజ్ గండిపేట దగ్గర కోకాపేట అనే గ్రామంలో ఉంది. సిబిఐటి కాలేజ్ పక్కనే ఈ కాలేజ్ ఉంటుంది. దీనిని 1997లో చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు స్థాపించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కోర్సెస్ ఆఫర్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచెస్ అన్నీ ఈ కాలేజ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ కాలేజ్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నారు అనుకుందాం. సో మీ జాబ్ని కంటిన్యూ చేస్తూనే మీరు బీటెక్ చేయాలనుకుంటే ఈ కోర్సులో జాయిన్ అయితే మీరు కాలేజీకి రాకుండానే ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తూ మీరు మీ బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ కాలేజీలో కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,67,000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ట్యూషన్ ఫీతో పాటు స్పెషల్ ఫీ అని కూడా తీసుకుంటారు. ఈ కాలేజీలో ఆ స్పెషల్ ఫీ వచ్చేసి 5,500 రూపీస్ ఉంది. సో మొత్తం కలిపి 1,72,500 రూపీస్ అనేది మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్పెషల్ ఫీ అనేది ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఈ స్పెషల్ ఫీ అనేది పెంచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 2025 to 2026కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఇంకా కాలేజీల్లో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి 2024 to 2025 ప్లేస్మెంట్స్ డేటాని ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవ్రీ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేటప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని కంపెనీస్ ఆయా కాలేజీలకి వచ్చాయి, ఎంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ ఎంత అనే విషయాలన్నింటినీ ఇందులో మెన్షన్ చేశాను. సో ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 30 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6 LPA. సో ఇక్కడ మనం చూసినట్లయితే హాస్టల్ ఫెసిలిటీ అని ఉంది కదా, సో ప్రతి కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్లో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేశాను. సో ఈ కాలేజ్లో బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. హాస్టల్ ఫీ వచ్చేసి సంవత్సరానికి అరౌండ్ 98,000 ఉంటుంది. ఒకవేళ మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేదంటే డే స్కాలర్గా కూడా కాలేజ్కి వెళ్ళవచ్చు. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది ఉమెన్స్ కాలేజ్. ఇందులో ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. ఇది కూడా అటానమస్ కాలేజ్. ఈ కాలేజ్ మెహదీపట్నం రూట్లో షేక్పేట్లో ఉంటుంది. ఈ కాలేజ్ని 1997లో జి పుల్లారెడ్డి గారు స్థాపించారు. ఈ కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,62,000. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 8,000. సో మొత్తం కలిపి 1,70,000 ఉంటుంది. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 lakh, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8 lakh. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఈ కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ ఫీ వచ్చేసి 90,000 నుంచి 1,30,000 వరకు ఉంటుంది. ఈ హాస్టల్ ఫీ అనేది మీకు కావాల్సింది నాన్ ఏసీ రూమా, ఏసీ రూమా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్లీ ఈ కాలేజ్ కొన్ని సంవత్సరాల క్రితం టాప్ 10 లిస్ట్లో ఉండేది కాదు, కానీ గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్కి కూడా ప్లేస్మెంట్స్ చాలా వస్తున్నాయి. సో మీకు కో ఎడ్యుకేషన్ వద్దు, ఎట్ ద సేమ్ టైం టాప్ కాలేజ్ అయి ఉండాలి అనే కన్సిడరేషన్స్ కనుక ఉన్నట్లయితే ఈ కాలేజ్ చాలా బెస్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అటానమస్ కాలేజ్. ఇది శంషాబాద్ దగ్గరలో కాచారంలో ఉంటుంది. ఈ కాలేజ్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వర్ధమాన్ స్కాలర్షిప్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయొచ్చు. ఈ టెస్ట్లో టాప్ 3 స్టూడెంట్స్కి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఈ అమౌంట్తో కాలేజ్ ఫీలో కొంచెం కన్సెషన్ కూడా ఇస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ మనీ 1,40,000 అనుకుంటే 4 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ కాలేజ్ ఫీ కట్టేటప్పుడు 35,000 రూపీస్ తక్కువగా తీసుకుంటారు. ఈ కాలేజ్లో కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,40,000 రూపీస్ ఉంది. అదేవిధంగా స్పెషల్ ఫీ 6,000 రూపీస్ ఉంది. సో మొత్తం కలిపి 1,46,000 రూపీస్ కాలేజ్ ఫీగా ఉంటుంది. ఇక ప్లేస్మెంట్స్లోకి వెళ్తే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 16 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 LPA. ఇక హాస్టల్ విషయానికి వస్తే బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 నుంచి 1,70,000 వరకు ఉంటుంది. సో ఈ ఫీ అనేది నాన్ ఏసీ రూమా ఏసీ రూమా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అటానమస్ కాలేజ్. ఇది ఇబ్రహీంపట్నం రూట్లో మంగళపల్లి అనే గ్రామంలో ఉంటుంది. ఈ కాలేజ్ని 2001లో స్థాపించారు. ఈ కాలేజ్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ బీటెక్ కోర్సులతో పాటు బీటెక్ విత్ మైనర్ డిగ్రీ అనే కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే రెగ్యులర్ బీటెక్ కోర్సులో మనం ఒక బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే ఆ కోర్సులో ఉంటాయి. బట్ ఈ బీటెక్ విత్ మైనర్ డిగ్రీ కోర్స్ తీసుకుంటే థర్డ్ ఇయర్ నుంచి వేరే బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ మీరు బీటెక్ విత్ మైనర్ డిగ్రీ కోర్సులో EEలో జాయిన్ అయ్యారనుకుందాం. థర్డ్ ఇయర్ నుండి మీకు మీ EEE సబ్జెక్ట్స్తో పాటు డేటా సైన్స్ కానీ లేదా AIML కానీ లేదా సైబర్ సెక్యూరిటీ లాంటి సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక హాస్టల్ విషయానికి వస్తే బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. హాస్టల్ ఫీ వచ్చేసి 1,35,000 నుండి 1,60,000 వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ KPHPకి దగ్గరలో ఉన్న నిజాంపేటలో ఉంది. ఈ కాలేజ్ని 1997లో స్థాపించారు. ఈ కాలేజ్లో కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,60,500 రూపీస్ ఉంది. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 8,500. సో మొత్తం కలుపుకుంటే 1,69,000 ఉంది. ఇక ప్లేస్మెంట్స్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51.6 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 LPA. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఈ కాలేజీకి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీ లేదు. కానీ ఈ కాలేజీకి దగ్గరలో ఓన్లీ గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇక బాయ్స్కి నిజాంపేటలో లేదా KPHBలో ప్రైవేట్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ పీజీస్ కానీ ఉంటాయి. వాటిలో మంత్లీ 6,000 నుంచి 8,000 వరకు హాస్టల్ ఫీ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి VNR VJIT హైదరాబాద్. ఇది అటానమస్ కాలేజ్. ఇది కూడా కూకట్పల్లికి దగ్గరలో బాచ్పల్లిలో ఉంది. దీనిని 1995లో స్థాపించారు. ఈ కాలేజ్లో కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,59,600. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 8,500. సో మొత్తం కలిపి 1,68,100. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 92 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.49 LPA. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఈ కాలేజీలో బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. హాస్టల్ ఫీ వచ్చేసి అరౌండ్ 1,35,000 ఉంటుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది అటానమస్ కాలేజ్. ఈ కాలేజ్ గోల్కొండకి దగ్గరలో ఉన్న ఇబ్రహీంబాగ్ అనే గ్రామంలో ఉంటుంది. ఈ కాలేజ్ని వాసవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు 1981లో స్థాపించారు. ఈ కాలేజ్లో కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,75,000 రూపీస్ ఉంది. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 9,500. సో టోటల్ 1,84,500 రూపీస్ ఉంది. ఇక ప్లేస్మెంట్స్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 46.32 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8.09 LPA. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఈ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. కానీ మెహదీపట్నంలో లేదా లంగర్ హౌస్లో చాలా ప్రైవేట్ హాస్టల్స్ ప్రైవేట్ పీజీస్ ఉంటాయి. వాటిలో ఉండవచ్చు. వాటిలో హాస్టల్ ఫీ వచ్చేసి మంత్లీ 6,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. ఇక ఈ కాలేజ్ క్యాంపస్ విషయానికి వస్తే వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ కాలేజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. కాకపోతే ప్లేస్మెంట్స్ మాత్రం చాలా ఉంటాయి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అటానమస్ కాలేజ్. ఈ కాలేజ్ గండిపేటకి దగ్గరలో ఉన్న కోకాపేటలో ఉంది. ఈ కాలేజ్ని 1979లో చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు స్థాపించారు. TGEAP సెట్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అయ్యే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ CBIT కాలేజే టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇక ఈ కాలేజీలో ట్యూషన్ ఫీ వచ్చేసి 1,83,000, స్పెషల్ ఫీ వచ్చేసి 8,500.
ఇక మొత్తం కాలేజ్ ఫీ వచ్చేసి 1,91,500. ఇక ప్లేస్మెంట్స్లోకి వెళ్తే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 LPA, యావరేజ్ ప్యాకేజ్ 10 LPA. ఇక హాస్టల్ విషయానికి వస్తే బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. బాయ్స్కి వచ్చేసి సంవత్సరానికి హాస్టల్ ఫీ 98,000 ఉంటుంది. ఇక గర్ల్స్కి హాస్టల్ ఫీ వచ్చేసి 55,000 ఉంటుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్. ఈ కాలేజ్ని 1929లో హైదరాబాద్ 7th నిజాం అయినటువంటి నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు స్థాపించారు. బ్రిటిష్ ఇండియా కాలంలో స్థాపించబడిన ఇంజనీరింగ్ కాలేజీలలో ఇది 6th ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యానగర్ సైడ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ కాలేజ్ ఫీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ కాలేజ్లో కాలేజ్ ఫీ వచ్చేసి 50,000 ఉంటుంది. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 9,770. సో మొత్తం కలిపి 59,770 రూపీస్ ఉంది. ఇక ప్లేస్మెంట్స్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 45 LPA, ఇక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 10 LPA. ఇక హాస్టల్స్ విషయానికి వస్తే బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో హాస్టల్ ఫీ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. సంవత్సరానికి హాస్టల్ ఫీ వచ్చేసి అరౌండ్ 30,000 రూపీస్ ఉంటుంది. ఇక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలేజ్ క్యాంపస్లో ఉండే హాస్టల్స్లో హాస్టల్ ఫెసిలిటీ మనకు దొరకాలంటే మన ప్రాపర్ విలేజ్ అనేది ఈ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో కంటే ఎక్కువలో ఉంటేనే మనకు హాస్టల్లో అడ్మిషన్ ఇస్తారు. ఇక ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది JNTU యూనివర్సిటీ కాలేజ్. ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. సో వేరే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ కాలేజీలో కూడా కాలేజ్ ఫీజులు తక్కువగా ఉంటాయి. ఇక ఈ కాలేజ్ వచ్చేసి కూకట్పల్లి దగ్గరలో ఉంటుంది. ఈ కాలేజ్ని 1965లో స్థాపించారు. ఈ కాలేజ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దగ్గరలో సిటీలో ఉంటుంది. ఇక ఈ కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ బీటెక్ కోర్సెస్తో పాటు బీటెక్ ప్లస్ ఎంటెక్ లేదా బీటెక్ ప్లస్ MBA వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కాలేజ్లో కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి రెగ్యులర్ టైప్ కోర్సెస్కి 50,000 ఉంటుంది. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 5,500. మొత్తం కలిపితే 55,500 రూపీస్ ఉంటుంది. ఇక బీటెక్ కోర్సులలో కూడా కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ టైప్ కోర్సెస్ ఉంటాయి. వాటికి కాలేజ్ ఫీ వచ్చేసి 1 lakh ఉంది. ఇక స్పెషల్ ఫీ వచ్చేసి 5,500. మొత్తం కలిపితే 1,05,500 రూపీస్ అనేది ఈ సెల్ఫ్ ఫైనాన్స్ టైప్ కోర్సులకి కాలేజ్ ఫీగా ఉంటుంది. ఇక ప్లేస్మెంట్స్లోకి వెళ్తే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 LPA, ఇక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 LPA. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఈ కాలేజ్లో బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక హాస్టల్ ఫీ వచ్చేసి సంవత్సరానికి అరౌండ్ 30 నుంచి 35,000 వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు మరో 3 టాప్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి చెప్పాలంటే నెక్స్ట్ వన్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి KMIT. ఇది నారాయణగూడలో ఉంటుంది. కాకపోతే ఈ కాలేజ్లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. సో మీ ప్రయారిటీ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మాత్రమే అనుకుంటే ఈ కాలేజ్ని టాప్ 7th or 8th ప్లేస్ లాగా కన్సిడర్ చేయవచ్చు. ఇక మరొక కాలేజ్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది గట్కేసర్ రూట్లో ఉంటుంది. ఇక మరొక కాలేజ్ వచ్చేసి MESR ఇంజనీరింగ్ కాలేజ్. ఇది బాలాపూర్కి దగ్గరలో నాదర్గల్ విలేజ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మనం TGEAP సెట్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అయ్యే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏ ర్యాంకు వచ్చిన వారికి ఏ టాప్ కాలేజ్లో సీటు వస్తుంది అనే విషయం గురించి, అదేవిధంగా TGEAP సెట్ ఎగ్జామ్ రాసిన వారిలో ఎవరికి ఈ టాప్ కాలేజ్లో కాలేజ్ ఫీ కట్టే అవసరం లేకుండానే ఫ్రీ సీట్ను పొందవచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు వచ్చిన స్టూడెంట్స్కి ఫ్రీ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మరొక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.